all the dignitaries on the dais, and all the legendary people. Thank you for inviting me as a chief guest for the 12th conference of Yatish, and also 85th birthday, 85th founder day of this Yatish Center. థ్యాంక్ యూ అండి. అందరికీ కూడా నమస్కారాలు. ఇవాళ నిజంగా మేము చిన్నప్పటి నుంచి ఇక్కడ వాసవి సెంటర్ అనేది మేము బెంచ్ సర్కిల్లో ఉండేవాళ్ళం. అప్పటి నుంచి కూడా ఇక్కడ ఎన్నో మనం సోషల్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇక్కడ జరుగుతూ ఉండేవి. డాక్టర్ గారు కానీ వారి కుటుంబం కానీ అంతకు ముందున్న వారి తండ్రులు కానీ అందరూ కూడా విజయవాడని ఒక చక్కటి మనం అవేర్నెస్ ఉమెన్లో కానీ సోషల్ అవేర్నెస్ కానీ ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు చేసి విజయవాడలో వాళ్ళకు ఒక బ్రాండ్ ఉండేది. మేము చూస్తూ ఉండేవాళ్ళం. ఎప్పుడు కూడా ఇక్కడ అంత ట్రాఫిక్ ఉండేది కదా, ఆ టైంలో ఇక్కడ ఒక సెంటరే కనపడతా ఉండేది. ఇవాళంటే ట్రాఫిక్ పెరిగిపోయింది. ఆశ్చర్యకరంగా ఇందాక నేను మాట్లాడుతుంటే ద్రవిడ మూవ్మెంట్ లో కూడా నాకు తెలియదు ఇప్పుడు వరకు కూడా ద్రవిడ మూవ్మెంట్ లో కూడా మీ పార్టిసిపేషన్ ఉందంటే నిజంగా చాలా గొప్ప విషయం. ఇప్పుడే తెలుసుకున్నాం. మొన్నే కీర్తి గారిని కూడా కలిసాము పడమట గర్ల్స్ హై స్కూల్లో కలిసి, మేడం మనం ఇంకా ఉమెన్ ఎంపవర్మెంట్ బాగా చేయాలి, మీరు ఆల్రెడీ చేస్తున్నారు, ఇంకా కొన్ని ప్రోగ్రాంలు చేయాలని చెప్పిరంగానే వాళ్ళు కూడా అంగీకరించారు. తప్పకుండా నాకు తెలిసి ఇటువంటి ఆర్గనైజేషన్ విజయవాడలో మొట్టమొదటి ఆర్గనైజేషన్ ఇదే ఆర్గనైజేషన్. అంతేకాకుండా ఇంత స్ట్రాంగ్ గా కమాండ్ గా చేసే ఏకైక ఆర్గనైజేషన్ ఉన్నందుకు థ్యాంక్ యూ చెప్తున్నాను. విజయవాడ నగర ప్రజల తరఫున ఎప్పుడో ఎన్నో సంవత్సరాల నుంచి విజయవాడ మీకు రుణపడి ఉందని చెప్తున్నాను డాక్టర్ గారు. తప్పకుండా మీరు మళ్ళీ మనందరం కలిసి, మీరు ఇంకా విరామం తీసుకుంటానికి సమయం కాదు, మనందరం కలిసి ఇంకా ముందుకు తీసుకెళ్దాం. తప్పకుండా ఉమెన్ ఎంపవర్మెంటే కాకుండా సోషల్ అవేర్నెస్ లో కూడా ఎటువంటి కార్యక్రమాలు ఉన్నా అంటే వాళ్ళ లోకేష్ గారు ప్రోగ్రామ్ ఉంది కాబట్టి విజయవాడలో నేను వెళ్లాల్సి వస్తుంది, లేకపోతే డాక్టర్ గారికి చెప్పా కంప్లీట్ గా ఉంటానండి అని చెప్పాను. కానీ వాళ్ళ ఏదో మిడ్ డే మీల్ స్టార్ట్ అయ్యే ప్రోగ్రామ్ వాళ్ళ సింగనగర్ లో ఉంది ఇప్పుడు 11:30కి, అందుకని కొంచెం ముందు వెళ్లాల్సి వస్తుంది. స్పీచ్ కూడా కట్ చేశాను. తప్పకుండా ఈసారి ఎటువంటి ప్రోగ్రామ్ ఉన్నా నన్ను పిలవాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటా. తప్పకుండా నేను కానీ గద్దె రామ్మోహన్ రావు కానీ ఆయన కూడా దేవుణ్ణి నమ్మరు, చాలా సార్లు అంటారు, నేను నమ్ముతాను కానీ బట్ ఆయన దేవుని కూడా నమ్మరు. ఇటువంటి మా ఇద్దరికి కూడా చాలా ఇష్టమైన కార్యక్రమాలు. తప్పకుండా మేము ఒక రాజకీయ నాయకుల కింద మమ్మల్ని ఇద్దరిని అనుకోవద్దు, సోషల్ రిఫార్మర్ల కింద అనుకుని మమ్మల్ని ప్రతి కార్యక్రమానికి పిలవాలని పెద్దలందరినీ కోరుకుంటూ పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. వేదిక మీద ఉన్న పెద్దలందరూ వివిధ ప్రాంతాల నుంచి ఈ యొక్క ఆశయం గోరా గారి ఆశయం మీద నమ్మకంతో ఇక్కడ విచ్చేసి చక్కటి మెసేజ్ని సమాజానికి ఇవ్వడానికి ఇచ్చేసిన పెద్దలందరూ కూడా మనస్ఫూర్తిగా నా యొక్క నమస్కారాలు. ఇక్కడ విచ్చేసిన మీ అందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, గోరా గారి ఆశయం మా చిన్నప్పుడు వింటూ ఉండేవాళ్ళం. ఆ ఆశయాల ద్వారా కొంత స్ఫూర్తిని కూడా పొందాం. మానవ సేవే మానవ సేవ, దేవుడు మీద నమ్మకంతో అనేకమైన గ్రంథాలు వచ్చినా ఆ గ్రంథాలన్నీ ఎక్కువగా మానవ సేవే, మనుషులకు సేవ చేయటమే దేవుడికి సేవ చేయటం అని చెప్పాయి. ఇవాళ గోరా గారి ఆశ్రమంలో కూడా అనేకమైన సేవా కార్యక్రమాలు, ఒకటి కాదు రెండు కాదు కొన్ని లక్షలాది సేవా కార్యక్రమాలు అమ్మ చెన్నుపాటి విజయ గారు ముందుండి ఆఖరి నిమిషం వరకు కూడా ఆవిడ శ్వాస వదిలే వరకు కూడా ఈ యొక్క సమాజంలో భద్రత, మహిళల యొక్క అభివృద్ధి, అభ్యున్నత వీటి కోసమే పోరాడారు. అనేకమైన కార్యక్రమాలు చేపట్టారు. అందరినీ ప్రేమగా పిలుచుకుని నా తల్లి, అదే ఆ తండ్రికి తగ్గ కూతురులాగా అనేకమైన సేవా కార్యక్రమం చేశారు. అదేవిధంగా డాక్టర్ గారు కానీ, మరి నియంత గారు కానీ, మరి కీర్తి గారు, అందరూ కుటుంబంలో ప్రతి ఒక్కరూ కూడా గోరా గారి ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లే దానిలో, సమాజానికి మంచి చేసే దానిలో ముందుకు వెళ్తున్న వారికి మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఈ సెంటర్లో ఏ కార్యక్రమం జరిగినా రావాలనే సంకల్పంతో ఎప్పుడు ఉంటాం. ఇందాక
మా ఎంపీ గారు చక్కటి మెసేజ్ దానిలో చెప్పారు, ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటామని. ఈ రోజు అసలు మాకు ఏ ప్రోగ్రాం లేదు. సడన్ గా రాత్రి 11 గంటలకి మిడ్ డే మీల్స్ ప్రారంభోత్సవానికి విజయవాడ నగరానికి లోకేష్ బాబు గారు, ఆయన ఎడ్యుకేషన్ మినిస్టర్ గా ఆయన వస్తున్నందుకు ఆయన రిసీవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన కార్యక్రమం 3 గంటల పాటు ఉంటుంది. అందువల్ల మేము పూర్తిగా ఉన్నాం అనుకుని ఈ కార్యక్రమంలో ఉద్దేశాలు ఇవన్నీ కూడా అవగాహన చేసుకుందాం అనుకుని కూడా పొలిటికల్ కార్యక్రమంలో అది కూడా ఇంపార్టెంట్ కార్యక్రమం. అది కూడా పేద విద్యార్థులకు భోజనం పెట్టే కార్యక్రమం. ఆ కార్యక్రమానికి వెళ్ళవలసిందిగా ఢిల్లీకి వెళ్తా ఉన్నాం. తప్పకుండా మీరు ఏ కార్యక్రమాలు చేసినా ఆ కార్యక్రమాలకి మేము అండగా, మీ అండతో మేము ముందుకెళ్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు యతీష్ సెంటర్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.